వీక్షకులందరికీ నమస్కారం. అందరికీ నూతన ఆంగ్ల సంవత్సర శుభాకాంక్షలు. ధనురాశి వారికి 2026వ సంవత్సరం జనవరి నెల సాధారణమైనటువంటి ఫలితాలను ఇస్తూ ఉన్నది. అయితే ఇక్కడ ఒక మంచి విషయం ఏమిటి అంటే, జన్మ రాశి యందు ఉన్నటువంటి రవిగ్రహము జన్మ రాశి యందు ఉన్నటువంటి కుజగ్రహం యొక్క దోషం పోతూ ఉన్నది. ఇక్కడ పంచగ్రహ కూటమి పడుతూ ఉన్నది. సరే, ఈ పంచగ్రహ కూటమి గురించి పక్కన పెడితే, దీర్ఘ సంచార గ్రహాల్లో రాహు మిశ్రమమైనటువంటి స్థానంలో ఉన్నారు. గురుబలం ఉన్నది. సప్తమ స్థానమందు గురుడు పూర్ణంగా యోగిస్తూ ఉన్నారు. ఆయన యొక్క వక్రగతులు ఇవన్నీ కూడా పోయాయి కాబట్టి అర్ధాష్టమ శనేశ్వరుని యొక్క స్థితి. సరే, ఇది ఒక్క విషయం కొంత బాధించినప్పటికీ ఈ పంచగ్రహ కూటమిలో భాగంగా రెండవ స్థానమందు శుక్రుడు కానీ, బుధుడు కానీ, చంద్రుడు కానీ తృతీయ స్థానమందు యోగించేటువంటి పరిస్థితులు ఉన్నాయి. అందువల్ల ఈ పంచగ్రహ కూటమి ధనురాశి వారికి పాజిటివ్ రిజల్ట్స్ ఇస్తుంది తప్పితే నెగిటివ్ రిజల్ట్ ఉండదు. కొంత ఏమైనా నెగిటివిటీ ఉంటే రవి కుజుల వల్ల వస్తుంది. అది ఏ రకంగా వస్తుంది? నిష్ఫలం కృషి వాణిజ్యం విత్తరాశిగతే రవవు. విత్తము అంటే రెండవ స్థానంలో ఉన్నటువంటి రవి కుజుల యొక్క స్థితిగతుల వల్ల నిష్ఫలం కృషి వాణిజ్యం, ఎంత కష్టపడ్డా కూడా ఫలితం కొంత శూన్యంగా ఉంటుంది. అప్పుడు మనం ఏం చేస్తాం? పని చేయడం మానేస్తాం. పని చేస్తే ప్రతిఫలం తక్కువగా ఉన్నప్పుడు పని చేయడం మానేస్తే మనకి ప్రయోజనమే కదా. కాబట్టి ఈ నెలంతా బద్ధకంగానే గడపండి, తిరగడానికి గడపండి, బంధువుల ఇళ్ళకి వెళ్ళండి, తీర్థయాత్రలకు వెళ్ళండి, విందు విహార యాత్రలు చేస్తూ ఉండండి. ఇక్కడ గ్రహస్థితి ప్రతికూలంగా ఉంటే దాన్ని అనుకూలంగా ఎలా మలుచుకుంటాము? ఫలానా పని చేస్తే ఒరే ప్రతిఫలం తక్కువగా వస్తుంది గ్రహస్థితి వల్ల అనుకున్నప్పుడు పని చేయడం మానేయడమే. పని చేయడం మానేస్తే ప్రతిఫలం తక్కువ వచ్చినా ఎక్కువ వచ్చినా మనకి సంబంధం ఏముంది? కాబట్టి తెలివితేటలతోటి వ్యవహరించండి. సప్తమంలో గురుడు ఉన్నప్పుడు రాజదర్శనం, ఆరోగ్యం, గాంభీర్యం, గాత్రపోషణం. కాబట్టి సప్తమ గురుడు అక్కడ మీకు డబ్బు ఇస్తున్నాడు, పదవి ఇస్తున్నారు, ఐశ్వర్యాన్ని ప్రసాదిస్తున్నారు, కుటుంబ సౌఖ్యాన్ని ఇస్తున్నారు. అంటే గురుడు ఒక పెద్ద దిక్కులాగా, ఓ పెద్దన్న ఎలా ఉంటాడు, తండ్రి ఎలా ఉంటాడు, అలా గురుడు మనకి ఈ నెలంతా కూడా మంచి ఫలితాన్ని ఇస్తూ ఉన్నారు. కాబట్టి ఈ నెలలో పని చేయకపోయినా పెద్ద ప్రమాదం ఏమీ లేదు, చేసినా ఉపయోగం లేదు. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుంటే జనవరి నెలని అత్యద్భుతంగా దాటేసినట్టే. చాలా మంది పెట్టుకుంటూ ఉంటారు, సక్సెస్ఫుల్లీ వేస్టెడ్ ఫస్ట్ ఇయర్ ఆఫ్ న్యూ ఇయర్ అని, ఫస్ట్ మంత్ ఆఫ్ న్యూ ఇయర్ అని చెప్పి పెట్టుకుంటూ ఉంటారు. అంటే కొత్త సంవత్సరంలో ఒక నెల వృధాగా పోగొట్టేశాము. అలా భావించవద్దు. ఒక్కొక్కసారి వృధాగా పోవడమే చాలా మంచిది. దాన్ని మనం తీసుకుంటేనే వచ్చేటువంటి ఇబ్బందులు ఎక్కువగా ఉంటాయి. వదిలిపెట్టడంలో ఒక్కొక్కసారి ఆంతర్యం చాలా దాగి ఉంటుంది. కాబట్టి ఈ నెలను వదిలిపెట్టేయడమే మంచిది. 15వ తారీఖు దాటాక మాత్రం కొంత ఫలితాలు పాజిటివ్గా ఉన్నాయి. ఈ నెలలో మరీ ముఖ్యంగా ధనురాశి వారి యొక్క స్థితిగతులు కొంత మార్పు చెందుతూ ఉన్నాయి. ఆలోచన ధోరణిలో మార్పు వస్తుంది, ఆచరణ ధోరణిలో మార్పు వస్తుంది. ఈ రకమైనటువంటి ఫలితాలను మనం ఆశించవచ్చును. అలాగే ప్రత్యేకించి ఈ మాసంలో మరిన్ని శుభ ఫలితాలు పొందడానికి, ఏదైనా ఒక మంచి చేయడానికి అసలు మనం ఏం చేయాలంటే, మంచి ఫలితం రావాలి, పాజిటివ్గా ఉండాలి అంటే ధనురాశి వారు ప్రత్యేకించి ఆంజనేయ స్వామి ఆరాధన చేయాలి. ఈ మాసంలో పూర్వభాద్ర నక్షత్రం రోజున కానీ, మంగళవారాలు కానీ, శనివారాలు కానీ ఏదో ఒకటి మీరు ప్రామాణికంగా తీసుకుని ఆంజనేయ స్వామికి సంబంధించిన దేవాలయానికి వెళ్ళి అక్కడ ప్రదక్షిణలు చేసి దీపారాధన చేయాలి. ప్రతిరోజు చేయవలసినటువంటిది ఏంటి అంటే, ఆంజనేయ అష్టోత్తర శతనామావళి స్తోత్ర పారాయణ కానీ, ఆంజనేయ స్వామి వారి యొక్క హనుమాన్ చాలీసా పారాయణ కానీ ఇవి చేస్తూ ఉండండి. మరిన్ని శుభ ఫలితాలు వస్తాయి ఈ రాశి వారికి. స్వస్తి. ఈ కొత్త సంవత్సరంలో అందరికీ ఆయురారోగ్య ఐశ్వర్యాదులు కలగాలని, పరమేశ్వరుడి యొక్క అనుగ్రహం ఉండాలి అని, అలాగే ఈ సంవత్సరంలో ఏర్పడేటువంటి దేశారిష్ట యోగాలు, దుర్భిక్ష ఉల్కాపాతాలు లేదా మరేతరత్ర దోషాదుల వల్ల ప్రజలు ఏ రకంగానూ ఇబ్బంది పడకూడదు అని చెప్పి మనస్ఫూర్తిగా భగవంతుడిని మరొకసారి ప్రార్థిస్తూ, నూతన సంవత్సరంలో ఈ ఆంగ్ల సంవత్సరంలో మొట్టమొదటి నెల జనవరి నెలలో ఉండేటువంటి గ్రహస్థితిని మనం పరిశీలిద్దాం. ముఖ్యంగా ఈ నెలలోనే పంచగ్రహ కూటమి అనేటువంటిది సంభవించబోతూ ఉన్నది. దానికి సంబంధించినటువంటి ప్రభావాలను సైతం మనం విశ్లేషణ చేసుకుందాం. దానికన్నా ముందు సంక్రాంతి ఎప్పుడు చేసుకోవాలి అనేటువంటి దాని మీద కొంతమందికి సందిగ్ధత ఉన్నది. నిజానికి భారతదేశ ఆమోదిత భారత ప్రభుత్వ ఆమోదిత దృగ్గణిత పంచాంగ రీత్యా 15వ తారీఖు నాడు సంక్రమణ పుణ్యకాలము అనేటువంటిది అందరూ గుర్తుపెట్టుకోవాలి. 15వ తారీఖు నాడే రవి
ధనురాశిని వదిలిపెట్టి మకర రాశిలోకి ఆయన యొక్క సంచారాన్ని ప్రారంభిస్తూ ఉత్తరాయణ పుణ్యకాలాన్ని ప్రారంభం చేస్తూ ఆయన యొక్క దిశ అంటే ఆయన ప్రయాణము ఉత్తరం దిక్కుగా ప్రారంభం చేస్తూ అది దేవతా కాలమానం ప్రకారం పగలు కాబట్టి ఆ రోజున సంక్రమణ పుణ్య రోజున చేసేటువంటి విశేషమైనటువంటి స్నానములు, దానములు, జపములు, తపములు వీటన్నిటికీ విశేషమైనటువంటి ఫలాన్ని ఆయన వసగుతూ ఉన్నారు. అది జనవరి 15వ తారీఖు. కాబట్టి ప్రభుత్వం కూడా సెలవులు ఆ రకంగానే ఇచ్చింది కాబట్టి ఏమాత్రం సందేహం లేదు. 14, 15, 16 పండగలు ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకోవాలి. ఇక జనవరి నెల ద్వితీయార్థంలో అంటే 15వ తారీఖు దగ్గర నుండి ఏర్పడేటువంటి పంచగ్రహ కూటమి చాలా విశేషంగా దీని గురించి చెప్పుకోవాలి. మకర రాశి యందు రవిగ్రహము, కుజగ్రహము, శుక్రగ్రహము, బుధగ్రహము, చంద్రగ్రహము వెరసి 5 గ్రహాల తాలూకు స్థితిగతులు ఇది కాలపురుషునికి దశమ కేంద్రమందు ఏర్పడుతూ ఉన్నాయి కాబట్టి ఇది విశేషంగా ప్రభావాన్ని చూపిస్తూ ఉంటుంది. దేని మీద? వృత్తి, ఉద్యోగ, వ్యాపార, వ్యవహార, వ్యవసాయాదులపైన దీని యొక్క ప్రభావం ఉండబోతూ ఉన్నది. అలాగే అగ్నితత్వ సంబంధం ఉన్నటువంటి రవి కుజులు ఇద్దరూ కూడా భూతత్వ రాశి యందు నెలకొని ఉన్నారు. ఇక్కడ గమనించండి, ఇక్కడ మకరం భూతత్వ రాశి, ఆ రాశి యందు అగ్ని సంబంధమైన గ్రహాలు అంటే రవి కానీ కుజుడు కానీ ఉండడం వల్ల ఇది అకారణమైనటువంటి ఎండలను కూడా సూచిస్తుంది. ఈ విషయాన్ని కూడా దృష్టిలో పెట్టుకోవాలి. అలాగే రాజకీయపరమైనటువంటి విషయాలు కొంచెం ఆసక్తిని కలగజేస్తాయి. భూ సంబంధమైనటువంటి లావాదేవీలు అవి కూడా కొంత వెనకబడుతూ ఉండేటువంటి విషయాలను మనం దృష్టిలో పెట్టుకోవాలి. ఏదైనా ఉద్యోగాదుల మీద ప్రభావంగా ఈ విషయం ఈ రవికుజులు అలాగే బుధ, శుక్రులు, చంద్రులు కలిసి ఉన్నటువంటి స్థితి ప్రధానంగా అది ప్రభావాన్ని చూపెడుతూ ఉంటుంది. కాబట్టి ఈ కూటమి, పంచగ్రహ కూటమి 12 రాశుల పైన ఏ విధమైన ప్రభావాన్ని చూపెడుతుంది అనేటువంటిది మనం క్లుప్తంగా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం.